హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ February 24th షిఫ్ట్ 2లో అడిగిన జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. చాలా తక్కువే వచ్చాయి మనకి. మీరు కనుక నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక ఎగ్జామ్ రాస్తున్నట్లయితే 916000858556 అనే ఈ నెంబర్కి తప్పకుండా వాట్సాప్లో క్వశ్చన్స్ పంపించండి. ఓకేనా? సో మీరు పంపిస్తేనే కదండి మనం డిస్కస్ చేయగలుగుతాం. సో తప్పకుండా పంపించండి. ఓకే, సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఇస్ ద ప్రెజెంట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓ ఎవరు అని అడిగారండి. ఎవరండి? బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఇస్ ద ప్రెజెంట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్, బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఐస్ హాకీ టీమ్? ఐస్ హాకీ జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? చూసుకోండి, సిమిలర్ క్వశ్చన్ అయితే లాస్ట్ షిఫ్ట్స్లో కూడా అడగడం జరిగిందండి. ఓకేనా? సో ఏ గేమ్లో ఎంతమంది, ఒక టీంలో ఎంతమంది ఉంటారు అనే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. తప్పకుండా అన్ని చూసుకోవాలి మీరు. ఐస్ హాకీ టీం గురించి మనం మాట్లాడుకుంటే స్టాండర్డ్గా చూసుకుంటే 6 మెంబర్స్ ఉంటారు, 6 ఉంటారు అని చెప్పొచ్చు. ఓకేనా? అలాగే మిగతా గేమ్స్ ఒకసారి మనం చూద్దాం. బ్యాడ్మింటన్ చూసుకుంటే సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఉంటాయి, డబుల్ ప్లేయర్ గేమ్స్ ఉంటాయి. బేస్బాల్ అయితే 9 మెంబర్స్ ఉంటారు ఒక టీంలో. బాస్కెట్బాల్ 5 మెంబర్స్ ఉంటారు ఒక టీంలో. బిలియార్డ్స్ లేదా స్నూకర్ ఒకరు ఉంటారు. బాక్సింగ్ ఒకరు ఉంటారు. చెస్ ఒకరు ఉంటారు. క్రికెట్ 11 మెంబర్స్ ఉంటారు ఒక టీంలో. క్రికెట్ 3 or 6 మెంబర్స్ ఉంటారు. ఫుట్బాల్ లేదా సాకర్ అని కూడా అంటాం, 11 మెంబర్స్ ఉంటారు. గల్ఫ్ నాట్ ఫిక్స్డ్. హాకీ వచ్చేసి 11 మెంబర్స్ ఉంటారు. కబడ్డీ 7 మెంబర్స్. ఖోఖో వచ్చేసి 9 మెంబర్స్ ఉంటారు అనమాట ఒక్కొక్క టీంలో. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ శుంగా డైనాసిటీ? శుంగా రాజవంశ స్థాపకుడు ఎవరు అని అంటున్నారండి. ఎవరు? పుష్యమిత్ర శుంగా. పుష్యమిత్ర శుంగా. ఓకేనా? పుష్యమిత్ర శుంగా వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది శుంగా ఎంపైర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంట ఈ వంశం? 187 నుంచి 73 BCE వరకు ఉందంట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే కోరియా డాన్స్ ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? కోరియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రానికి చెందిందండి? హర్యానాకి చెందినది ఈ కోరియా డాన్స్. ఓకేనా? ఈ కోరియా నృత్యం వచ్చేసి హర్యానాకి చెందిన జానపద నృత్యం అని చెప్పచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తపన్ కుమార్ పట్నాయక్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డాన్స్ ఫామ్? తపన్ కుమార్ పట్నాయక్ ఏ నృత్య రూపానికి సంబంధించిన వారు అని అడుగుతున్నారండి. చూసుకోండి, తపన్ కుమార్ పట్నాయక్ వచ్చేసి మనకి సంగీత నాటక్ అకాడమీ అవార్డు వచ్చింది. దేనికి? చౌ డాన్స్ కి ఇతనికి సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చిందనమాట. వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ డేస్లో వచ్చిన షిఫ్ట్స్లో ఎగ్జామ్స్లో కూడా ఈ సంగీత నాటక అకాడమీలో గెలుచుకున్న వారి గురించి అడగడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూసుకోండి. ఈ చౌ డాన్స్ అనేది ఈజ్ ఎ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ అనమాట. ఓకే, ఎక్కడెక్కడ ఉంది? జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశాలోని ఆరిజినేట్ అయ్యింది అనమాట. ఓకే, ఉద్భవించింది. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రిలీజియన్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం రిలీజియన్స్ ఎంత రేషియోలో ఉన్నాయి అని చెప్పేసి అడగడానికి, దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అయితే 2% కంటే తక్కువ ఏ రిలీజియన్ ఉంది అని అడిగినట్టు మనకు తెలుస్తుంది క్వశ్చన్ అయితే. ఆప్షన్స్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, చెప్తాం సిక్ అని. ఓకేనా? బట్ ఓకే, పర్సంటేజ్ ఒకసారి అయితే చూద్దాం. హిందూ రిలీజియన్ వచ్చేసి 2011 సెన్సస్ ప్రకారం మొత్తం పాపులేషన్ 121.09 crores అండి. 121.09 కోట్లు భారతదేశ జనాభా 2011 సెన్సస్ గాను. ఎందుకంటే తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా కౌంట్ అనేది తీస్తారు సెన్సస్. బట్ 2021లో తీయలేదు కరోనా కారణంగా. తర్వాత ఇప్పటికీ కూడా మనకి కౌంట్ అనేది చేయలేదు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు, చూద్దాం. సో ఓకే, హిందూస్ వచ్చేసి 79.8% ఉన్నారు. ముస్లిమ్స్ వచ్చేసి 14.2% ఉన్నారు. క్రిస్టియన్స్ వచ్చేసి 2.3%. సిక్ వచ్చేసి 1.7%. బుద్ధిస్ట్ 0.7%. జైన్ 0.5%. అలాగే ఇంకా అదర్ రిలీజియన్స్ అండ్ పర్సువేషన్స్ ఒక 0.7%. అలాగే ఎవరైతే రిలీజియన్ చెప్పలేదో వాళ్ళు 0.2%. అంటే తెలీదో లేకపోతే ఏదైనా కారణం అవచ్చండి. రిలీజియన్ నాట్ స్టేటెడ్ అంటే. ఓకేనా? సో మెయిన్ అయితే ఇంతవరకు అయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే జల్లికట్టు ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫెస్టివల్? జల్లికట్టు ఏ పండుగ సందర్భంగా జరుపుకుంటారు అంటున్నారు. ఏ పండుగ ఎక్కడ జరుపుకుంటారు అందరికీ తెలుసు, తమిళనాడులో జరుపుకుంటారు. ఎప్పుడు? పొంగల్ అప్పుడు జరుపుకుంటారు. జల్లికట్టునే సల్లికట్టు అని కూడా అంటారు. జల్లికట్టునే సల్లికట్టు అని కూడా అంటారు. ఇది పొంగల్ 3వ రోజు మట్టు పొంగల్ అంటున్నారండి. 3వ రోజున ఏమని పిలుస్తున్నారు వీళ్ళు? మట్టు పొంగల్ పిలుస్తున్నారు. మట్టు పొంగల్ రోజున జరుపుకునే సాంప్రదాయ తమిళనాడు క్రీడ అనమాట. ఓకేనా? ఓకే. సో ఓకే గైస్, మనకు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. సో వాటిని మాత్రమే డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని క్వశ్చన్స్ చూడాలంటే మీరు తప్పకుండా 916000858556 అనే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా ఈ వీడియో కిందైనా సరే మీ షిఫ్ట్ అప్పుడు క్వశ్చన్స్ని కామెంట్ చేయొచ్చు. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.